రైతు బంధు పైసలు ఇంకెప్పుడేస్తారు? ఏస్తారో ఎయ్యరో అని ఫికరేం చెయ్యకుండ్రి. సంక్రాంతి పండుగ నాటికి ఏదో ఒకటి చెప్తాం, రైతన్నలను దిల్కుష్ చేస్తామని ఇప్పటికే సర్కారోళ్ళు చెప్పనే చెప్పిండ్రు. అందుకే మంత్రులంతా కూకొని మాట ముచ్చట్లు చేస్తున్నారు. అంతేకాదు ఎన్నెకరాలకి ఇయ్యాలే, ఎంత ఇయ్యాలే, కదేందన్నది సార్లంతా కూకొని మాట్లాడుకున్నారట. మరిగా సంగతేందో పరర్చుకుందాం పాండ్రి. పండగకు రైతు బంధు మీద తీపి ముచ్చట చెప్తామన్నారు కాబట్టి సర్కారోళ్ళు ఆ లోపే ఏదో ఒకటి ఎగుర పెట్టాలని గట్టిగానే తనలాడుతున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న మంత్రులంతా కలిసి కూకొని ఏమేం చేయాలి, ఎట్టెట్లా చేయాలి అని గంటన్నర సేపు గట్టిగానే మాట ముచ్చట్లు చేసిండ్రు. అంతా కలిసి మాట్లాడుకున్నాక ఏమని తెలిసిండ్రటన అంటే, ఇత్తనం వేసి నారు పోసి కలుపు తీసి కోత కోసే రైతన్నలకే రైతు బంధు ఇయ్యాలి అని నిర్ణయం చేసిండ్రట. అంటే అచ్చంగా వ్యవసాయం చేసే రైతన్నలకే పైసలు ఇయ్యాలని అందరూ ఒక్క మాట మీదకి వచ్చిండ్రట. అంతేకాదు ఇదివరకు లెక్క 20, 30, 50 ఎకరాలు ఉన్నోళ్లకు కూడా రైతు బంధు పైసలు ఇయ్యరాట. ఇప్పుడు 10 ఎకరాల లోపు భూమి ఉండి అందులో వ్యవసాయం చేస్తున్న రైతులకే రైతు బంధు ఇస్తారట. ఎన్ని అప్పులున్నా పైసలకు ఎంత తిప్పలున్నా రైతు బంధు ఇస్తాం, రైతన్నలు ఏం ఫికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పుకొచ్చిండు ఉప ముఖ్యమంత్రి పట్టిసారు. ఇక రాష్ట్రంలో 190 మంది రైతులు 10 ఎకరాల లోపు భూమి ఉన్నోళ్లే ఉన్నారట. అందుకే వాళ్ళలో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారో చూసి రైతు బంధు పైసలు వాళ్ళకే చెందేటట్టు ఈగురం చేస్తున్నది సర్కారు. అంతేకాదు రైతు కూలీలకు ఏట 12,000 ఇస్తామన్నారు కదా, వాటి లెక్కలు కూడా తీస్తున్నారట. పండుగలోపు ఏదో ఒకటి చేసి శుభవార్త చెప్పాలి, మాట మీద నిలబడాలి అన్నట్టు గట్టిగానే తిప్పల పడుతున్నారట. వచ్చే వారం మళ్ళోసారి మంత్రులంతా కూకొని మాట్లాడుకుంటారట. ఇక అప్పుడు పురాగా రైతు బంధు ముచ్చట్లేంటియో చెప్తారా అన్నట్టు. ఇప్పటికే అప్పులు మాఫీ చేసినాం, బోనస్ ఇస్తాన్నాం, పామాయిల్ పంట పెంచిపిస్తాన్నాం, రైతులను అస్సలు నారాజు చేస్తలేము అన్నట్టు చెప్పుకొచ్చిండు ఉప ముఖ్యమంత్రి. అంత చూస్తా అంటే పండుగ లోపల రైతు బంధు శుభవార్త చెప్పేటట్టే ఉన్నారు. మరిగా చూడాలి ఏమవుతుందో. చూస్తా 2024 ఒడవనే ఒడుస్తాంది. కొత్త సంవత్సరం రానే వస్తాంది. అందుకే రెండు రాష్ట్రాల సర్కారోళ్ళు కొత్త సంవత్సరంలా కొత్త ఇగరం చెయ్యాలి, పబ్లిక్ లా పతార గట్టిగా పెంచుకోవాలి అన్నట్లు తీర్ల తయారైతుండ్రు. వాళ్ళు వీళ్ళేమో గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అయితే కొత్త ఏడాదిలా కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగేతందుకు రెడీ అవుతున్నాడట. జిల్లాలన్నీ సుడివెట్టి ఎవరెవరి లెక్కేందో తేలుస్తా అంటుండట. కొత్త ఏడాదిలో పబ్లిక్ కొరకు కొత్తగా ఏమేం చేయాలనో, పబ్లిక్ ని ఎట్టెట్లా అరుచుకోవాలనో ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారు ముందుకు ముందే ఓ మాట అనుకున్నాడట. గదే ఈ నడుమ సారు తాపకో జిల్లాకు పోయి పబ్లిక్కుల్నే ఉండి వాళ్ళ ఆపతేంటిది, సాపతేంటిది, మంచేంది, షెడ్ ఏంది అన్ని తీర్లు అరుచుకుంటాడు కదా. గట్లనే ఇక కొత్త ఏడాదిలో కూడా సారు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలను ఒక్కోటి సుడిపెట్టాలి అన్నట్టు చూస్తున్నాడట. ఇప్పటికే జిల్లాల పొంటి తిరిగే కార్యం ఉంటది, ఆఫీసర్లంతా తయారు ఉండాలి అని చెప్పిండట సారు. ఇక సారు పంచాయతీరాజ్ శాఖకు మంత్రి కాబట్టి ఎక్కువ పల్లెల పొంటే తిరగాలని చూస్తున్నాడట. నెలకో జిల్లాకు పోవాలి, ఆ జిల్లాలో ఆగమాగం ఉన్న ఊర్ల పొంటి ఓ 2-3 దినాలు ఉండాలి, అక్కడనే పబ్లిక్ నడమ ఉండి అన్ని తీర్లు అరుచుకోవాలి అన్నట్టు చూస్తున్నాడట సారు. ఆఫీసర్లతో మీటింగులు పెడితే లెక్కలు తెలుస్తాయి గాని తిప్పలెట్ట తెలుస్తుంది. అందుకే పబ్లిక్ నడమ ఊకుంటే పంచాయతీలు ఏంటియో తెలుస్తాయని సారు పట్టుబట్టిండట. అన్నిటికీ మించి మొన్న మన్యం జిల్లాకు, అల్లూరు జిల్లాకు పోయినప్పుడు పబ్లిక్ అంతా సారును మంచిగా అరుచుకున్నారు, ఐ లవ్ యూ ఇట చెప్పిండ్రు. అట్లనే సారు కూడా పబ్లిక్ తోని కలిసిమెలిసి తిరిగిండు, పాటలు పాడిండు, ఆటలు ఆడిండు, గుట్టల మీద ఉండే చిన్న గూడాలకు రోడ్లేయించే ఎగురం చేసిండు. గట్లనే ఇప్పుడు కూడా నెలకో జిల్లా సుడిపెట్టాలి, పబ్లిక్ ల పతార పెంచుకోవాలి అన్నట్టు తయారైతున్నాడు. మరిగా చూడాలి కొత్త ఏడాదిలో సారు ముచ్చట్లు ఎట్టట నడుస్తాయో ఏమైతుందో గాని లీడర్లు పబ్లిక్ నడుమ ఉండు మంచిదే కదా అనుకుంటారు అందరూ. కలిసి బతకాలే, కలకాలం కలిసిమెలిసి ఉండాలని లగ్గం చేసుకున్నోళ్ళు దూరం అవుతున్నారు పాపం. అమాసకు పున్నానికి మొఖాలు చూసుకునుడైతుంది. ఇక 40 ఏండ్లు 50 ఏండ్లు నిండినోళ్ళైతే ఈ కొలువు లేకుండా ఇడిచిపెట్టి ఇంటికానే కూకుంటా అంటుర్రు. ఇట్లా 317 జీవోతోని ముప్పు తిప్పాలు పడుతున్నారు సర్కారు బడి టీచర్లు. చిన్నగా లేవు పోండి అలా కష్టాలు. రోజు 100 కిలోమీటర్లు, 110, 150, 200 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు మరి అమ్మలు, అక్కలు, మేము మరి సోదరులు, అనారోగ్య వాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కూడా మరి సుదూర ప్రాంతాలకు రోజు ప్రయాణాలు చేసి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఎందరో మంది మహిళలకు మిస్క్యారేజ్ అయ్యి మరి ఎందరో మంది మహిళలు
వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 100, 150, 200 కిలోమీటర్లు గిట్ల దినాం పచ్చులు లెక్క తిరుగుతాను. పేరుకే సర్కారు నౌకరి, తిరిగి తిరిగి పేయంత చింతబండ అవుతాంది. ఆడోళ్ళు ఆగమైతున్నారు, మగోళ్ళు పరిశాన్ అవుతున్నారు, ముసలోళ్ళు మూలకు పడుతున్నారు. ఏంది మాకి గోస, ఇంకెన్నొద్దులు మాకి నరకం అని ఇక గిట్ల ఇందిరా పార్కు కాడ పంచాది మోపు చేసిండ్రు. వీళ్ళంతా 317 జీవో కింద ఒక జిల్లాకేంచి ఇంకో జిల్లాకు ట్రాన్స్ఫర్లు అయిన సర్కారు బడి టీచర్లు. 317 జీవో దెబ్బకు జీవాల తీరుగా చెట్టుకోవాలం పుట్టకోవాలం అన్నట్టు తయారైంది పరిస్థితి అని టీచర్లంతా పాపం గోసెల్ల తీసిండ్రు. నల్గొండ జిల్లా మనిషికి ఎక్కడనో కర్ణాటక బార్డర్ లో ఉన్న నారాయణపేట జిల్లాల పోస్టింగ్ వేసిండ్రట. దినాం పోయి రానికనే జిందగీ జీవం పోతున్నదట. ఇంటి ఆమె ఒక కాడ, ఇంటి ఆయన ఓ కాడ, ఇండ్లు కిరాయిలకు తీసుకొని కొలువులు చేసే కథ అవుతున్నది పాపం. కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక పంచాయతీ తస్ప చేస్తాం, గా జీవో కష్టాలేంటియో పరిష్కారం చేస్తాం అని చెప్పిండ్రు. మొన్న అసెంబ్లీ మీటింగ్లలో కూడా చర్చ గట్టిగానే నడిచింది. లీడర్లంతా అయ్యో పాపం అన్నారు, కానీ ఇంతవరకు మళ్ళీ ఏం సప్పులు లేదు. అందుకే ఆలస్యం చేయకుండా జీవో నెంబర్ 317 కింద ట్రాన్స్ఫర్లు చేసిన టీచర్లందరినీ సొంత జిల్లాలకు పంపియాలి అని అందరూ పట్నం వచ్చి ఇందిరా పార్కు కాడున్న ధర్నా చౌకుల లొల్లి చేసిండ్రు. అయినా ఊరు పెండ్లాం పిల్లలను ఇడిచిపెట్టి మొగోళ్ళు, కట్టుకున్నోన్ని పిల్లలను ఇడిచిపెట్టి ఆడోళ్ళు 100 కిలోమీటర్లు పోయొచ్చుడంటే చిన్న ముచ్చటన చెప్పుర్రే. పోని ఆలుమగలకి ఇద్దరికి ఒక్కటే కాడ కొలువులున్న పరిశాన్ లేదు. ఇద్దరికి వేరే వేరే జాగల్లో పోస్టింగులు అయ్యేటాలకు నరకం చూస్తున్నారు. మరి ఇప్పటికైనా సర్కారోళ్ళు జప్పున పంచాయతీ తెంపింటే బాగుండు అనుకుంటారా అందరూ. ఎవ్వరు చెప్పినా ఈనడు తాత, ఎవ్వరి మాటకు లొంగడు తాత. సీతయ్యను మించిన సీతయ్య, పైసల కంటే పరువే ముఖ్యమంటాడు. ఊ అంటే చాలు కొట్లాటకు సయ్యంటాడు. ఎవరైనా సరే ఒకటే అంటాడు అన్నట్లు ఈ నడుమ తాత గడ్డం పెంచుకొని తిరుగుతుండు. ఇంతకు తాత గడ్డం సీక్రెట్ ఏంది? ఆ గడ్డం కథ ఏంది? ఆ తాత ఎవరు? చూసేద్దాం పాండ్రి. ఏంటరా కన్నీళ్ళు పెడతాను? నీకేనా పెళ్ళం పిల్లలు ఉండేది? ఆడవాళ్ళంట. నేనంటే కొట్టింది ఇష్టమైనట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము తాత అంటే వాళ్ళు అనుకున్నారు కావచ్చు. ఇక ఈ జేసీ తాతనే చూసిండ్రు కదా, వచ్చుడొచ్చుడుతోనే నేనైతే కొట్టిద్దును అంటున్నాడు. ఇంతకు ఎవళ్ళను కొట్టిస్తాడట అనుకుంటారా? ఇంకెవళ్ళను ఫ్యాన్ పార్టీ లీడరు పేరుని నానిని. ఇంట్లో ఆడోళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. సీఎం సార్ ఆడోళ్ళను అరెస్ట్ చేయొద్దన్నాడు అన్నట్టు శనివారం నాడు ముచ్చట్లు చెప్పిండు కదా పేరుని నాని. ఆగో గా ముచ్చట్ల మీదనే జేసీ తాత గిట్ల కుత ఉడికిపోయిండు. ఇవాళ యాదికొచ్చిన ఆడోళ్ళు మీకు అన్నట్టు సురుకులు పెట్టిండు. చూడర్రి ఎట్లా ఎక్కిరిచ్చిండో. రక్తం చుక్కలేదురా నీ ముఖంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరా ఇప్పుడు దమ్ముంటే? ఏడుపు మా ఇంట్లో ఆడరు. మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు, మా ఇంట్లో మా కోడళ్ళు, మా భార్య, నా కొడుకు, ఎంతమంది శోభ పెట్టినాం మా ఇంట్లో. ఇక గిట్ల ఎక్కిరించుకుంటా మరి ఆడిపోసుకున్నాడు. అప్పట్లో పేరుని నాని ఏపీకి బస్సుల మంత్రిగా ఉన్నప్పుడు జేసీ తాత బస్సుల మీద మస్తు కేసులు అయినాయట. జైల్లో పెట్టినరాట, కోర్టులో చుట్టూ తిప్పినరాట. అందుకే గా కోపం అంతా ఇప్పుడు బయటికి వెళ్ళదీసిండా అన్నట్టు. అయితే ఎంత కోపం ఉన్నా ఏం చేయలేకపోతాను, సీఎం సార్ చేతులు కట్టేసిండు అన్నట్టు మాట్లాడిండు పెద్ద మనిషి. ఆయన పుణ్యాన, ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు చల్లగా ఉన్నారు. మేమేమన్నా అంటానే మాకు అటు నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది, ఏమప్ప మనం అట్లా చేయకూడదు అప్ప, ఇంకెట్లా చేయాలా సార్? చంద్రబాబు నాయుడు గారు కొంచెంసేపు ఎక్కడ టూర్ పోండి దయచేసి, కార్యకర్తలు విడిచిపెట్టి. వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదో. ఇట్లా ఒక్కొక్కటి కాదు పోన్రే. మాజీ మంత్రి పేరుని నానికి గట్టిగానే సూటి పెట్టిండు సారు. అంతేకాదు తన తప్పులేం లేవని తేలినాకనే గడ్డం తీస్తాడట. ఏదో సోకులకు పెంచుకుంటలేదట గంత పెద్ద గడ్డం. పాత సర్కారోళ్ళు పెట్టిన కేసులల్లో సారు తప్పేం లేదని తేలాలే, అప్పుడే గడ్డం తీయాలి అని పంతం పట్టిండట. మరిగా ఎప్పుడు తేలుతుందో, తాత ఎప్పుడు గడ్డం తీస్తాడో గాని ఆ ముచ్చట్లు చూస్తుంటేనైతే ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీద మనసులో గట్టిగానే పెట్టుకున్నాడు కదా తాత అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఓ
ఒకప్పుడు ఊ అంటే ఏపీకెంచొచ్చి మన తాన పెట్టెలు మందు సీసాలు మోసుకపోయేటోళ్ళు. మరి వాళ్ళ కాడ మందు లేదా అంటే ఎందుకు లేదు మాగుంది గాని ఆడ మందు సీసాలకు ఖరీదు ఎక్కువ, రుచి తక్కువ ఉండేదట. ఆడికంటే మన తాన మందు రుచి ఎక్కువ ఉంటది, ఖరీదు సుత తక్కువ ఉంటదని ఇక్కడ ఎగబడేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏపీలో కొత్త మద్యం పాలసీ వచ్చినాక మన తాన మందు గిరాకీ తగ్గిందంట. కావాలంటే ఈ వార్త చూడుర్రి మీకేరకైతది. తెలంగాణలో 3 బీర్లు 6 కోటర్ల లెక్కన సాగిన బేరం ఇప్పుడు తగ్గిందటనుళ్ళు. ఏపీలో మందు సీసాల మీద కొత్త పాలసీ వచ్చుడుతోనే తెలంగాణలో మందు మీద ఆమ్దాని తగ్గిందట. ఇది నేనంటున్న ముచ్చట కాదు, కొద్దు మందు సీసాల శాఖలు బయట పెట్టిన లెక్కలే. ఇన్నోతులు ఆంధ్రాలో ఆయమన్న మందు అమ్ముతలేరు, నాలుక మీద వేస్తే కూడా రుషిపాకం తగులుతలేదని ఆంధ్ర ఒడ్డుకున్న జిల్లాలకు వచ్చి పెట్టెలు మోసుకుపోయేటోళ్ళు ఉండేనట. కానీ ఇప్పుడు ఆడ కూడా కొత్తగా మందు సీసాల పాలసీ వచ్చింది. అటు మందు కూడా రుచి కొడుతుండుతోనే ఆన్నే కొంటులాట, ఆన్నే తాగుతులాట. ఆయమన్న సరుకు ఆన్నే దొరికితే ఇక మన కాడికి ఎందుకు వస్తారు, ఈడికి వచ్చి ఎందుకు కొంటారు మళ్ళా. అన్నేమో గాని ఆంధ్ర పొలిమేరలకు ఆనుకోనున్న నాగర్ కర్నూలు, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, గద్వాల జిల్లాలలో మస్తు గిరాకీ తగ్గిందట. ఏడాది ముచ్చేటట్టుంచురు కానీ ఒక్క డిసెంబర్ నెలల్లో ఏం తక్కువ 40 కోట్లకు మీదనే ఆమ్దాని తగ్గిందంటే చూడు ఎట్టుందో ముచ్చట. మరి ఒక్క నెలలనే గంతగానం అంటే ఇక ఏడాదంతా ఎంత ఆమ్దాని తగ్గుతుందో మీరే లెక్కలేసుకోరు, ఇక నేను చెప్పుడు ఎందుకు గాని. అట్ట కూడా తక్కువ ఏడాదికి ఓ 300 కోట్లకు మీదనే ఆమ్దాని తగ్గిందట. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఇప్పుడు ఆంధ్రాలో మందు సీసాల మీద కొత్త పాలసీని పట్టుకొచ్చుడుతోనే అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చుడు బంధు పెట్టుడు ఒక్కటే కాదు, ఇక్కడోళ్ళు సుత అక్కడికి పోయి మందు కొనుక్కొచ్చుకొని తాగుతుందట. ఎందుకంటే అక్కడ అగ్గోకు దొరుకుతుంది కాబట్టి. మరి తాగేటోళ్లే పొలిమేరలకు పోయి గీ మోపున తాగుతుందంటే ఇంకా ఆడికేంచి ఈడికి మోసుకొచ్చి దుకాణాలలో పెట్టుకొని అమ్ముకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇక సరే తీయాలి అదంతా మనకెందుకు గానీ ఆంధ్రాలో మందు సీసాల రేటు తగ్గించుడుతోనే ఆడ ఫుల్ ఈడ డల్ అయింది పోండ్రి వ్యాపారం. మొన్నటి సంది మా చెల్లెలు మంజులతోని ఒకటే పంచాది నాకు. ఓనాడు తీరిక చూసుకొని ఏదన్నా గుడికి పోదాం సుమక్క, ఎప్పుడు ఈ పట్టణంలోనే ఉంటున్నాం కానీ ఏ గుడికి పోదామన్నా తీరిక దొరుకుతలేదు. ఓనాడు తీరిక చూసుకొని పోదామక్క అని ఒకటే లొల్లి. కానీ ఏం చేస్తాం, వారం మొత్తం మా మంజులకు తీరు పడతలేదు. ఐతారం వస్తే నాకు ఈ వార్తలు చెప్పేటి పని అవుతుంది. అయినా గిట్ల ఐతారన్నాడు గుళ్ళకి పోయేటట్టు లేదట తీయుర్రి. అందరికీ సెలవులు ఉండడంతో శీతం ఎగబడుతురట పబ్లిక్. అబ్బా 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 ఎక్కడి జనం ఏం సంగతి. అటు యాదగిరి నరసన్న, ఇటు ఏడుకొండల ఎంకన్న ఒకరికొకరు పోటీపడి భక్తులను పిలిపించుకుంటున్నట్టున్నారు. చూస్తుంటే నీకెక్కువ మంది భక్తులు వస్తారా, నాకెక్కువ మంది భక్తులు వస్తారా అని ఇద్దరు ఒక్కతాన కూర్చొని పోటీ పెట్టుకున్నట్టే పిలిపించుకుంటున్నారు కొండల మీదికి. అరే 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 ఏం జనం, ఏంది కథ చూడోలి. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు కదా. ఎటు చూసినా జనంతో కాలు పెట్ట సందు లేకుండా ఇసుక పోస్తే రాలనంత మంది వచ్చిరు భక్తులు. ఏడుకొండల వాడ, వెంకటరమణ, గోవింద అనుకుంటా ఎంకన్న దర్శనానికి ఎగబడి గుట్ట నిండిరు భక్తులంతా. వేల మందితోని ఎంకన్న కొండంతా సందు లేకుండా కిక్కిరిసింది. ఎంకన్నను చూద్దామని పిల్ల పాపలను ఎంబడేసుకొని ముసలోళ్ళు ముడుగోళ్ళు మస్తు మంది వచ్చారు. ఎప్పటికీ శని ఐతారాలు ఇట్టనే ఉంటది గాని ఈసారి నేలిగింత ఎక్కువ మంది వచ్చిరు భక్తులు. పొలగాండ్లకు బల్లొటి లేవాయే. ఇక ఉట్టిగా ఇంటి కాడుంటే ఏమొస్తది అనుకుని పొల్లగాలను ఎంబడేసుకొని కొండలకు బండ్లు కట్టిరు. ఏం తక్కువ 20 గంటలకు మీదనే పడుతుందట ఎంకన్న దర్శనానికి. అటు యాదాద్రి కొండ మీద ఉన్న నరసన్న కాడికి ఏమన్నా తక్కువనా, అబ్బో ఇసుక పూసరాలన్నంత మంది వచ్చిరు భక్తులు. గట్ల పోతుంటే నిలబడి ఆశకు వచ్చినట్టున్నది ఈ తమ్మునికి. కడ్డీల సందులంగా అవతలికి దొరుకుదామని చూస్తే కడ్డీల సందులో తలకాయ ఇరిక పట్టింది. ఇక అటు తిప్పలబడి ఇటు తిప్పలబడి చుట్టుముట్టున్నోళ్ళు తమ్ముని తలకాయనైతే బయటికి తీసిరు గాని ఎక్కడి జనం ఏం సంగతి. బండ్లు పెట్టుకునే తందుకు పార్కింగ్ కూడా చోటు లేనంత మంది వచ్చిరంటే చూడు ఎట్టుందో కథ. ఎంకన్నా నరసన్నలు మీకోసం మోకాల నొప్పులు వేసుకొని వచ్చిన మమ్మల్ని ఇట పొద్దుకులు నిలబెట్టుడు మీకేమన్నా మంచిదేనా? జర తొందరగా కనపడి మమ్మల్ని ఇంటికి పంపే రాదు అని కోరుకుంటున్నారా కావచ్చు. బౌండరీ క్యూ లైన్లలో నిలబడ్డ భక్తులు. కొన్ని కావాలంటే వాటికి ప్రత్యేక సోటు ఉంటుంది. ఉదాహరణకు మంచి పట్టు చీర కావాలంటే పోచంపల్లికి పోవాలంటారు. కమ్మటి బిర్యానీ తినాలంటే హైదరాబాద్ పోతే దొరుకుతుందంటారు. తీయటి సీట్లు తినబుద్ధి అయితే పేరు మోసిన సీట్ దుకాణంలకు పోతే దొరుకుతాయి అంటుంటారు. ఆగో అట్లనే ఇప్పుడు మత్తెక్కిచ్చే గంజాయి కావాలంటే
సూర్యాపేటకు పోతే దొరుకుతుంది అనుకుంటురట చాలా మంది. అనుకునుడేంది, అందరన్నట్లు జిల్లాల రోజుకో కాడ దొరుకుతుంది. ఇవాళ ఏడ దొరికిందో ఈ వార్త చూడురి తెలుస్తుంది. ఏహే ఎక్కడిది, పాత ఏడాది పోతుంది కొత్త ఏడాది వస్తుంది. పాత సంవత్సరం పోతుందనే బాధలు దాగాలే, కొత్త ఏడాది వస్తుందనే సంబరంలో ఊగాలే. ఈ పాలి డిసెంబర్ 31 దావతులు గట్టిగానే నడిచేటట్టున్నది చూస్తుంటే. ఇక మత్తు ముచ్చటంటలా దానికైతే రందే లేదు. నచ్చిన బ్రాండ్లు దొరుకుతూనే ఉండే. ఇక ఎక్కువ మత్తు కావాలంటే గంజాయి వాసన గుప్పున తగులుతూనే ఉండే. గంజాయి ఎక్కడిది అని అంటారా? ఎందుకు లేదు, బొచ్చడు ఉంది. ఇంకిక్కడ ఉన్నది చాలదన్నట్టు బయటికించి కూడా మోసుకొస్తూనే ఉండే. 31 దావతులకు ఇంత ఎక్కువ కిక్కెక్కడానికి. ఆవు భువనేశ్వర్కించి హైదరాబాద్కి వెళ్ళకి ఇట్లా ప్రైవేట్ బస్సులో పట్టుకొస్తుంటే కోదాట్లే ఆబ్కారీ పోలీసు వాళ్ళు అడ్డం తిరిగి పట్టుకున్నారు. మరి వాళ్ళు ఎక్కడెక్కిరు ఏంది అనేది బస్సు డ్రైవర్ అన్న చెప్తుండే. ఇక చెప్పరాయా అన్న. ఎప్పుడు రెగ్యులర్ గా పాయింట్ లోనే జనాలు ఎక్కేవాళ్ళు. అయితే మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరుతుండగా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి 6 సీట్లు కొట్టాము, మీరు ఆగండి అంటే మేము పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చి రెడీగా ఉన్నాం వాళ్ళ కోసం. అప్పుడు ఆటోలో సడన్గా 6 మంది వచ్చేసి ఎక్కుతున్నారు. ఎక్కుతుంటే మీరు మీ లగేజీని లోపల పెట్టుకోండి సీట్లలో అంటే, లేదు మా లగేజీ డిక్కీలోనే కావాలన్నారు. ఎట్ ద టైము 5 మంది వచ్చారు. ఇంకో 5 మందిని అదే సమయాన్ని కొట్టారు. ఆ టైంలో 5 మందిని లోపల ఎక్కించుకోండి అంటే వాళ్ళు 5 మంది లోపల ఎక్కించేసుకున్నారు లగేజీ. వీళ్ళు మాత్రమే డిక్కీలో పెట్టండి అన్నారు. ఆగనాట చక్కగా వచ్చి బస్ స్టాండ్ లెక్కకుండా ఆటోలు వచ్చి నడిమిట్లా అడ్డం తిరిగి ఎక్కిలాట. అన్నేమో గాని ఈ నడమ గంజాయి అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ సూర్యాపేట అన్నట్టు మారింది అనుకుంటారు చాలా మంది. దానక అక్కడ ఒక్క కానే కాదట నుళ్ళు. రాష్ట్రంలో అన్ని దుక్కుల్లో కొత్త ఏడాది గోలికి ఇట్టనే ఉన్నదని అన్ని దుక్కుల్లో గట్టిగా నజరేసిలాట పోలీస్ సార్లు. ఇక ఇదిట్టుంటే ఇటు కొత్త ఏడాదికి సంబరాలు మా జోలికి అవుతున్నాయి. వాటి మీద కూడా పోలీసు వాళ్ళు గట్టిగానే కన్నేసారు. పబ్బులు బార్లు మందు కొట్లు మధ్యరేత్రి దానిక తెరిసే ఉంటాయి అట. అంటే తాగినంత తాగొచ్చు, ఎగిరినంత ఎగిరొచ్చు అన్నట్టు. అటంక బయటకు వచ్చినాక మళ్ళీ ఉత్తగుండదట నుళ్ళు. సడకుల మీద ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా తయారుగా ఉంటారు. పీకెలు పెట్టి మత్తెంత ఉందో చెకింగ్లు చేసేటందుకు. పుసుక్కున వాళ్ళకు దొరికిరంటే కేసులు తిరిగే కేసులు ఉంటూనే ఉంటాయి. మళ్ళా దేని లెక్క దాందే. మళ్ళా ఎంతన్న దాగురి ఎంత నెగురి కానీ గంజాయి తెరువుకైతే పోకుర్లు అనేది పోలీసు పెద్ద సార్లు అంటున్నాం ముచ్చట. ఈ ఏడు కొత్త ఏడాది గోలిగా ఎంతమంది దాగిర్రు, పోలీసు వాళ్ళకి ఎంతమంది దొరికిర్రు, ఎన్ని కేసులు అయినాయి అనేది ముచ్చట అంతా మళ్ళీ వార్తలు చెప్పుకుందాం. కానీ మరిగా చూడాలి ఈ ఏడు న్యూ ఇయర్ సంబరాలు ఎట్టెట్టయితే ఏంది అనేదిగా.